సఖీ కార్యక్రమానికి స్వాగతం. నాకు తెలిసిన ఒక డాక్టర్ స్నేహితురాలు అవివాహితగానే మిగిలిపోయింది. ప్రేమ విఫలం కావడమో, మోసగించబడమో లేదా పురుష ద్వేషం కారణంగానో ఆమె అవివాహితగా మిగల్లేదు. అంతలా నచ్చిన మనిషి అలాంటి సందర్భము తన జీవితంలో రాలేదని సింపుల్ గా చెప్పేస్తుంది. ఎవరైనా అడిగితే వాళ్ళ నాన్నగారు మిలిటరీ అధికారి కావడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, మనుషులతో పరిచయం ఏర్పడింది. దీనితో ఆమె ఆలోచన పరిధి కూడా పెరిగింది. అంతేకాదు, ఆయా ప్రాంతాలలో స్త్రీల పరిస్థితి ఎలా ఉందో కూడా ఆమె దృష్టిలోకి వచ్చింది. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. పండంటి పాపయ్య కార్యక్రమానికి స్వాగతం. సకులు, సాధారణంగా గర్భిణీ స్త్రీలకు అనేక రకమైన సమస్యలు, సందేహాలు వస్తూ ఉంటాయి. మరి ఎప్పట్లాగే అలాంటి సమస్యలను, సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ శశికళ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎప్పట్లాగే మనకు ఒక సఖి ఉత్తరం రాశారు. నేను ప్రెగ్నెంట్ని, అలాగే నేను ఉద్యోగం చేస్తున్నాను. సో ఉద్యోగం చేస్తూ ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని రాశారు. ఇప్పుడు ఇది తరచుగా మనం చూస్తున్న సమస్య. ఎందుకంటే ఎంతోమంది స్త్రీలు ఇప్పుడు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాకుండా పొలం పనులు చేసుకునే వాళ్ళు, బరువు పనులు చేసుకునే వాళ్ళు మన ఊళ్ళల్లో ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. గర్భం వచ్చినప్పుడు మామూలుగా 3 ట్రైమెస్టర్స్ అన్నాం కదా. మొదటి 3 నెలలు, తర్వాత 3 నెలలు, ఆఖరి 3 నెలలు. మొదటి 3 నెలల్లో ముఖ్యంగా వీళ్ళకి నాజియా అంటే ఏమి తినాలనిపించకపోవటం, తరచుగా వేవిళ్ళు అంటారు, బాగా వాంతులు అవ్వటం కొంతమందికి, మరి కొంతమందికి మామూలుగా తినే వస్తువులు కూడా తినాలనిపించకపోవటం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. సో ఇటువంటి అప్పుడు మొదటి 3 నెలల్లో ఉద్యోగం చేసే స్త్రీలకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళ వంటలు వాళ్ళే చేసుకొని తినాల్సి వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు వస్తుంటాయి. అందుకని దీనివల్ల కొన్ని సమస్యలు. చివరి 3 నెలల్లో గర్భం బాగా పెద్దగా అవుతున్నందువల్ల, గర్భకోశం పెరుగుదల వల్ల ఆ ప్రయాణాలు చేయాల్సి వచ్చి ఉద్యోగాలకి అక్కడ ఎన్నో గంటలు పనిచేయాల్సి రావటం, కూర్చోవటం, ఇవన్నీ ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గర్భం అనేది సడన్గా ఏ 2-3 రోజుల్లోనో, వారం 10 రోజుల్లోనో అంత సైజుకి పెరగదు. నెమ్మదిగా పిండం ఒక్కొక్క కణం నుంచి మల్టిప్లై అవుతూ పెరుగుతూ వస్తుంది. కాబట్టి శరీరం ఈ మార్పులకి బాగా అలవాటు పడుతుందన్నమాట. కాబట్టి క్రమంగా వచ్చే మార్పు వల్ల, కాబట్టి శరీరం తప్పనిసరిగా ఈ మార్పుకి అలవాటు పడి దాన్ని సర్దుకుంటుందన్నమాట. ఎప్పుడైతే వీళ్ళకి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయో అటువంటప్పుడు ఈ మార్పుల్ని కొన్నిసార్లు తట్టుకోలేకపోవటం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. అంటే ప్రెగ్నెన్సీలో హై బీపీ రావటము, షుగర్ రావటము, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు సెలవు పెట్టడం లేదా ఉద్యోగం మానేయటం అవసరం. లేకపోతే సాధారణంగా మేము చెప్తాం అన్నమాట పేషెంట్స్కి. ఏం చెప్తామంటే, మీరు రోజు చేసే పని, మీకు అలవాటు ఉన్న పనిని ప్రెగ్నెన్సీలో మీరేం మార్చుకోక్కర్లేదు. కావాలంటే కొంచెం పని తగ్గించుకోండి. రోజు చేసే పని కంటే కొంచెం శ్రమ తగ్గించుకోండి. రెస్ట్ అన్నది మామూలు కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి అంట. కాబట్టి కామన్ సెన్స్, యూజ్ యువర్ కామన్ సెన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే మనం కొత్తగా ఏదో కొత్త పనులు చేయాలనుకోవటం, లేదా ముందు అలవాటు లేని వ్యాయామాలు మొదలు పెట్టడం, కొత్త ఉద్యోగంలో కొత్త ఎక్స్ట్రా వర్క్ని నెత్తి మీద పెట్టుకోవటం, ఇలాంటివి తగ్గించుకోవాలి. ఇంకోటి, వాడే దుస్తుల్లో కానీ, వేసుకునే దుస్తులు లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్, చెప్పులు హై హీల్స్ లేకుండా ఫ్లాట్స్, దానివల్ల వచ్చే కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడటం, ఆహారం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవటం, నీళ్లు బాగా ఎక్కువగా తాగటం, టాయిలెట్ని క్రమం తప్పకుండా ఎవ్రీ 2-3 అవర్స్ యూరినేషన్కి వెళ్ళేటట్లు జాగ్రత్త తీసుకోవడం, ఇలాంటి సమస్యలు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలు ఎన్ని రోజుల వరకు ఉద్యోగం చేయొచ్చండి? ఇప్పుడు నేను చెప్పినట్లు మీకు అలవాటైన పని అయితే దాన్ని మానుకోవాల్సిన అవసరం లేదు. మీకు గర్భంతో ఉండగా మీకు ఇతర ఆరోగ్య సమస్యలు, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉండటం వల్ల, లేదా మీకు ఉన్న ఇతర సమస్యలు, అంటే గర్భకోశ నిర్మాణంలో కానీ, ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్లో కానీ, లేదా వేరే ఇమ్యునలాజికల్ కాజెస్, మెడికల్ కాజెస్ ఉండటం వల్ల
కొత్త సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మా వైద్య పర్యవేక్షణలో అవి బయటపడినట్లయితే అప్పుడు రెస్ట్ అవసరమైతే చెప్తాం. మామూలుగా అయితే రెస్ట్ అవసరం లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు జాబ్ చేసే మహిళలు చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు కదా, మరి అలాంటి గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మానసికమైన ఒత్తిడి లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా కూడా, ఇంట్లో కానీ పనిలో కానీ. ఇప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీలలో మానసిక ఒత్తిడి రాదు అని లేదు కదా, ఇంటి వాతావరణాన్ని బట్టి ఇంట్లో కూడా ఒత్తిళ్ళు రావచ్చు. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు ఉద్యోగులైనా ఇంట్లో గృహిణులైనా కూడా వీళ్ళు మానసికమైన ఒత్తిడి లేకుండా ఉండాలి. సంతోషంగా వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుంటూ హ్యాపీగా గడపగలిగితే చాలా మంచిది. వీలైనంత విశ్రాంతి తీసుకోవటం కూడా మంచిది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భకోశం ఈ పెల్విక్ వెయిన్స్ని నొక్కి పెట్టినట్టు అవుతుంది కాబట్టి మధ్యాహ్నం పూట వీలైతే 1 గంట 2 గంటలు పక్కకు తిరిగి పడుకోమని అంటుంటాం. అదే ఉద్యోగంలోకి కుదరదు అది. కాబట్టి వీలైనప్పుడల్లా వాళ్ళు ఒకే చోట కూర్చొని పనిచేస్తుంటారు కాబట్టి ప్రతి 2 గంటలకి ఒకసారి లేచి కొంచెం దూరం ఒక 5 నిమిషాలు నడిచి వచ్చి కూర్చుంటే కొంచెం ఆ మూమెంట్ వల్ల మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. తర్వాత హార్ట్ రేట్ పెరుగుతుంది, ఊపిరితిత్తులకి గాలి వస్తుంది. కూర్చున్నప్పుడు కదలకుండా కూర్చున్నప్పుడు కూడా కాళ్ళు కదిలిస్తూ మడమలు కానీ కాళ్ళు చాపటం మడవటం అటువంటివి చేయటం, బాగా లోతుగా ఊపిరి తీసుకొని వదలటం, ఇలాంటి పనులు చేయటం మంచిది. మెడకు కూడా కాన్స్టెంట్ కూర్చొని, ఇప్పుడు కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేస్తుంటారు వాళ్ళు, మెడని పైకి కిందకి సైడ్కి తిప్పటం, నడుము వెనక్కి ఉంచి సైడ్కి తిప్పి మధ్య మధ్యలో చిన్న చిన్న వ్యాయామాలు ఎవ్రీ 2 అవర్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి స్టిఫ్నెస్, దీనివల్ల నొప్పులు రావటం తగ్గుతుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో జాయింట్ రిలాక్సేషన్ వల్ల పెయిన్స్ వస్తాయి, హిప్ పెయిన్, ప్యూబిక్ పెయిన్ అని. వాళ్ళకి నడక కూడా కొంచెం మారిపోతూ ఉంటుంది. ఇటువంటి సమస్య అంటే ఇంట్లో ఉన్న ఉద్యోగాలకైనా ఒకటే సమస్య. అయితే పాస్చరల్ ఒకే పొజిషన్లో కూర్చున్నప్పుడు నిల్చున్నగానే ఒక 4 అడుగులు, మొదటి 4 అడుగులు ఇబ్బందిగా ఉండటం, ఇలాంటివి జరుగుతుంటాయి. అటువంటప్పుడు కొంచెం ఆ జాయింట్ని సపోర్ట్ చేసుకొని నెమ్మదిగా లేవటం, వాళ్ళకి ఏది వీలుగా ఉంటుందో చూసుకొని దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆర్ కాల్ సెంటర్ జాబ్ చేసేవాళ్ళు నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కదా, మరి అలాంటి గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హై బీపీ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే యూజువల్గా రాత్రిపూట మంచి నిద్ర సమయంలో నిద్ర మానుకొని పని చేయటం అవుతుంది. అంతేకాకుండా ఇంటికి వచ్చిన తర్వాత పగలు చీకటిగా ఉండదు కాబట్టి ఆ వెలుతురులో నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి బీపీ పెరిగినా లేదా వేరే సమస్యలు గుర్తించినట్లయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని నైట్ షిఫ్ట్ నుంచి మార్చుకొని డే షిఫ్ట్కి వెళ్ళే వీలు కల్పించాలి వాళ్ళ ఎంప్లాయీస్. కాబట్టి దానికి మేము లెటర్స్ అవి రాసి ఇస్తుంటాం. ఎప్పుడైనా అవసరం అనిపించినప్పుడు లెటర్ రాసి డాక్టర్ సలహా మేరకు చేయాలంటే తప్పనిసరిగా వాళ్ళు షిఫ్ట్స్ మార్చే అవకాశం ఉంటుంది. జాబ్ చేస్తూ అంటే జాబ్లో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి వాళ్ళ ఒత్తిడి బేబీ మీద పడే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మానసికమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఇలా నిద్ర పట్టకపోవటం, ఆహారం సరిగా తీసుకోకపోవటం, ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి దాని ద్వారా బిడ్డకు కూడా, గర్భస్థ శిశువుకు కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మానసిక ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉద్యోగం చేసుకోగలిగితేనే ఉద్యోగాన్ని కొనసాగించాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మా సకులకు చాలా అమూల్యమైన విషయాలను అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.